మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవడానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. దొరికిచ్చాడు, అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే, భూదేవత నెయ్యి తాగాలనుకుంది. ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం మే నెల 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మకర రాశి వచ్చేప్పటికల్లా మరి ఏలినాడు శని అయిపోయింది. ఏలినాడు శని అయిపోయింది కదా అనుకుంటే, మరి కుజుడు 4 పడ్డాడు. ఈ కుజుడు 4 పడటం చాలా ఇబ్బందికరం కారణం. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ 3 మే, జూన్, జూలై ఈ 3 నెలలకి దాదాపుగా ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే బాగా పెద్ద సమస్య, తట్టుకోలేని సమస్య, దాని నుంచి బయటపడటం కోసం చెప్పడం జరుగుతుంది. మరి కుజుడు అర్ధాష్టమంలో ఉంటే ఏమిటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఇప్పుడు కుజుడు 4 ఉంటే ఏమిటంటే మరి బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఉన్న స్థలాల నుంచి వెళ్ళిపోవాల్సింది, ఇంట్లో నుంచి కానీ లేకపోతే చేసే వ్యాపారం ఉద్యోగం దగ్గర నుంచి కానీ మానుకోవడం రావాల్సి వస్తుంది. విపరీతమైన డబ్బు ఖర్చు. ఈ డబ్బు ఎట్లా అవుతుంది? ఏ రోగాలు, ఏవో సమస్యలు, ఇట్లా రకరకాలైన సమస్యలు, ఇంట్లో ఏ రిపేర్లో తప్పనిసరైనవో ఇట్లా అనవసరమైన తప్పనిసరైన చేయటానికి ఆపటానికి వీళ్ళని ఖర్చులు వస్తాయి. బతకడానికే తినటానికే లేదు. అటువంటి టైంలో మరి ఇంట్లో లెట్రిన్ ఉందండి, అది పాడైపోయింది, అది వాడకపోతే ఇబ్బందిగా అట్లా ఉంటుంది. కాదండి, కరెంటు మీటర్ కాలిపోయింది,
మళ్ళీ కొత్త మెట్లు వేసుకోకపోతే ఇంట్లో జరగదుగా, తినడానికి ఇబ్బందిగా ఉంది. మరి మెట్లు వేసుకోకుండా మానుకోగలుగుతామా? తప్పదు. ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనవసరమైన వ్యాధి వచ్చింది, తప్పనిసరిగా రోగం నయం చేయించుకోవాలా వద్దా? మెదలకుండా డాక్టర్ దగ్గర పోకుండా ఉందామా? తిండికి లేదు కదా, తిండి జరగట్లేదు కదా అనుకుంటే మరి డాక్టర్ దగ్గర పోకుండా తప్పదు కదా. ఇట్లా రావాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు రావాల్సిన డబ్బులు మనకు రావు, బయట అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు అధిక వడ్డీలు పెట్టి తీసుకురావాలి, టైంకు ముందుగా ఇవ్వాలి, ఇవ్వకపోతే గొడవలు, మరి ఎక్కువ వడ్డీలు పడతాయి, ఇట్లా సమస్యలుగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితి మీకు కావాలా తప్పించుకోవాలా అనే దానికోసం నేను చెప్తున్నాను. ఇట్లాంటి దాని నుంచి మీకు తప్పించుకోవాలంటే ఇది గోచారం 25 వంతులే జరుగుతుంది. మరి 75 వంతులు జన్మ లగ్నాన్ని బట్టి జరుగుతుంది. మరి ఈ రాశికి ఎట్లా ఉంది పరిస్థితి? మకర రాశి వచ్చేప్పటికల్లా శ్రవణ ధనిష్టార్థం మకరం. ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దానికి ఏ గ్రహాల వల్ల మీకు ఇబ్బంది వస్తుందో పూర్తిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను 25 వంతులే, మిగతా 75 వంతులు మీ జాతకం తెలియాలంటే ఈ సంవత్సరంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకుంటే మరి క్రిటికల్ బాగా ఇబ్బందికరంగా ఉండేటువంటి దాని గురించి చూసుకొని దానికి ఎట్లా ఏ శాంతి చేసుకుంటే మీకు బాగుంటుందో అది మాత్రం పూర్తిగా పోగొట్టుకోవడానికి చాలా అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్త పడవలసిందిగా చెబుతూ ఉన్నాను. పరాభవనామ సంవత్సరం 2026వ తారీఖు జూన్ నెల. మరి మకర రాశి చెప్పుకుందాం. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా ఈ జూన్ నెల వచ్చేప్పటికి కుజుడు బాగున్నాడు. మళ్ళీ కుజుడు 5ంటికి వచ్చాడు, కుజుడు బాగున్నాడు. మరి అష్టమంలో కేతువు పడ్డాడు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దానివల్ల మళ్ళీ సమస్యలు. మరి ఈ కేతువు రాహు వల్ల బాగా ఇబ్బందులు. ఇదే మకర రాశి వాళ్ళకి మరి జూన్ నెల వచ్చేప్పటికల్లా మే నెల కంటే జూన్ నెలలో రాహుకేతువుల మధ్య సమస్యలు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం చేత కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం వల్ల మీకు చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటిది రావటం కోసమని ఇవి రాకుండా ఉండాలి. ఇటువంటి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. రాకమునిపై మనం జాగ్రత్త పడితే ఈ సంవత్సరానికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీ దోషాలు ఏమిటో తెలుసుకుంటే ఆ నివారణకు ఏం చేయాలి అనేది తెలిసి చేసుకుంటే మీరు ఇబ్బంది లేకుండా బాగుపడడం కోసం చెప్పడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడితే అది గ్రహణం అంటారు. గ్రహణానికి సూర్య చంద్రుడు తప్పించుకోలేకపోతే మనం మానవులు ఎంతటి వాళ్ళం, మనం తప్పించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ మరి ఈ 2026 జూన్ నెల చాలా కష్టమైంది. మే నెల కష్టమైంది, జూన్ నెల కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 2026వ సంవత్సరం జూలై నెల ఈ పరాభవనామ సంవత్సరం మకర రాశి 10వ రాశి మకర రాశి జూలై నెల 2026వ సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ జూలై నెలలో ఈ మకర రాశికి ఎట్లా ఉందంటే అష్టమంలో శుక్రకేతువులు. ఈ శుక్రకేతువులు పూర్తిగా బాగలేరు. ఈ రాశి వాళ్ళకి గురువు ఒక్కరు తప్పితే ఏ గ్రహం కూడా బాగలేదు. ఈ గురువు వల్ల కాస్త విద్యా ఉద్యోగం, బుధుడు బాగున్నాడు, బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది. మరి ఈ అష్టమంలో శుక్రుడు ఒకడు బాగున్నాడు, శుక్రుడు వల్ల వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ ఈ అష్టమంలో శుక్రుడు పట్టడం కూడా కొంత ఇబ్బంది. ఎందుకంటే వివాహం అవుతుంది కానీ ఎన్నాళ్ళ నుంచో సంబంధాలు చూస్తే దొరక్క బాగా ఇబ్బంది పడి చివరికి ఏదో సంబంధం దొరికింది లేదు తొందరపడి వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఈ వివాహం చేసుకున్న తర్వాత పెద్ద సమస్య కూర్చుంటుంది. జాతకాలంటే చాలామంది ఏం చేస్తారంటే నక్షత్రాన్ని బట్టి బాగుందా లేదా, సంఖ్య ఒకటి అడుగుతారు, సంఖ్య వల్ల బాగుందా లేదా ఇది అడుగుతారు. ఇట్లా కాదు, దీనికి షష్టాష్టకాలు అని ఉన్నాయి. షష్టాష్టకాలు ఎట్లా ఉంటాయో చెబుతాను. ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేషరాశి వచ్చేప్పటికల్లా 8వ రాశి వృశ్చిక రాశి, వృశ్చిక రాశి దగ్గర నుంచి మళ్ళీ 6వ రాశి మేషరాశి.
మరి వృశ్చిక రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి పనికిరాదు. అట్లాగే వృశ్చిక రాశి పెళ్లి కొడుకు అనుకోండి, మేషరాశి పెళ్లి కూతురు అనుకోండి. షష్టాష్టకం అంటే ఏంటి? ఇద్దరు ఒక చోట చేరితే ఇక సరిగ్గా పచ్చి గడ్డి కూడా భగ్గుమని మండుతుందిట. ఎందుకంటే మామూలు గడ్డి మండటం వేరు, పచ్చి గడ్డి కూడా మండుతుంది. ఎందుకంటే అంత శత్రుత్వం ఉంటుంది. చాలామంది తొందరపడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోకుండా జన్మ నక్షత్రాల ద్వారా షష్టాష్టకాలు ఉంటాయి. ఆ షష్టాష్టకాలు చూడాల. సంఖ్య కూడా బాగుందా? సంఖ్య బాగుంటే కావాల్సింది. షష్టాష్టకాలు ఉండకూడదు, కాల సర్ప దోషం ఉండకూడదు, కుజ దోషం ఉండకూడదు. ఇట్లాంటివి పెట్టుకొని వివాహాలు చేసుకొని, వివాహం చేసుకుంటే అది బాగుందయ్యా. ఇప్పుడు నేను చెబుతూ ఉన్నా, జూలై నెల మకర రాశి వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ వివాహం ఎట్లా అవుతుంది? ఇవాళ వివాహం అయితే మర్నాడే గొడవ ప్రారంభం, కోర్టుకి ఎక్కడం, కేసులు పెట్టుకోవడం, గందరగోళాలు అవుతున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే సరిగ్గా ఎక్కడ పడితే అక్కడ కాదు. కాస్త తెలిసిన వాళ్ళ కూడా వాళ్ళ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ జాతకం బాగుండకపోతే, ఏమంటే ఆడపిల్లకి బాగుండకపోతే మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మగ పిల్లలకి బాగుండకపోతే మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అన్న తర్వాత ఇక మీరు చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాదండి, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకాలు చూసుకోవాలి. హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్నది కూడా ఏమవుతుందంటే వివాహ వ్యవస్థ దగ్గరే పెద్ద సమస్య కూర్చుంటుంది. వివాహం చేసుకున్న దాకా ఒక గొప్ప కష్టం. వివాహం అవుతుందా కాదా, ఈ జీవితంలో వివాహం చేసుకోగలవా లేదా, మగవాడి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇంత కష్టపడి వివాహం తొందరపడి చేసుకుంటే చేసుకున్న దానికంటే చేసుకున్న తర్వాత పెద్ద ఇబ్బంది. తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ పడి తన్నులు తిని గందరగోళమై కోర్టు పోయి డైవర్స్ రాక సమస్యలు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ వివాహం జరిగేటప్పుడు మీ జాతకాలు పరిపూర్ణంగా తెలుసుకొని జాతకం చూసుకోండి. ఈ సంవత్సరం చెప్పాలంటే అన్ని రాశులకి కూడా కాలసర్ప దోషం ఎక్కువగా కనబడుతుంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. దానివల్ల వివాహ వ్యవస్థలో ఎక్కువగా సమస్యలు వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మకర రాశి మే నెల, జూన్ నెల, జూలై నెల, ఈ 3 నెలలు చెప్పుకుందాం. వివాహ వ్యవస్థలో సమస్యలు ఎక్కువగా రావడానికి బాగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడండి. అదే కాదండి, ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఎట్లా అంటే వివాహం కాలేదని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత లేక సమస్యలు వచ్చి విడబడిపోయి మరి ఏం చేద్దాం అనేది ముందు ఆలోచించకుండా సరాసరి వెళ్ళిపోయి పోలీస్ కేసు పెట్టడము, లేకపోతే ఫ్రీడమ్ నోటీస్ ఇవ్వడము, మరి కేసునేమో మరి ఎఫ్ఐఆర్కి ఎక్కించడమో చేస్తారు. అది మళ్ళీ తిరిగి రావాలంటే మన చేతిలో ఉండదు, రాజీ పడాలంటే చేతిలో ఉండదు. ఇది విడాకుల దాకా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కాదండి, మేమిద్దరం రాజీ పడతాం, పెట్టాం, కేసు వదులుకుంటాం అంటే పోలీసులు వదులుకోని వదలరు. మరి మీకు ఎంతసేపు నోటీసులు వస్తూనే ఉంటాయి, మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరేం చేయాలి? ముందుగా భార్యాభర్తల విషయంలో పోలీస్ కేసు కానీ, రీడర్ నోటీసులు కానీ, కేసు ఎఫ్ఐఆర్కి ఎక్కించే పరిస్థితులు కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒక్కసారి మానవుడికి, ఆడమనిషికి కానీ మగవాడికి కానీ ఒక్కసారే వివాహం. రెండో వివాహం కాదు. రెండో వివాహం కింద లెక్క లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చేశారంటే రెండో వివాహం చేసుకుంటానికి మార్గం చూపించారు. కారణం ఏంటంటే వీళ్ళేదైనా తప్పుడు నడత నడిస్తే మరి రికాల్స్గా బ్రహ్మచర్యంగా ఉండకపోతే మరి కులానికి చేటు వస్తుంది అనే ఉద్దేశం చేత రెండో వివాహం పెట్టారు. కాబట్టి రెండో వివాహం చేసుకోవటమైనా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రెండో వివాహం చేసుకోవద్దు అంటలేదు, మొదట వివాహం చేసుకునేటప్పుడే రెండో వివాహ వ్యవస్థ లేకుండా చేసుకోవడం చాలా మంచిది. అట్లా చేసుకునేటట్టయితేనే మీరు నిలబడగలుగుతారు. స్వస్తి.